హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లివ్ ఫర్ ఎవర్ అకాడమీ ఫౌండర్ డివి నవీన్ సాల్మోన్, మాస్టర్ లైసెన్స్ ఇన్ ఎన్ఎల్పి, ఐసిఎఫ్, ఏసిసి, లీడర్షిప్, బిజినెస్ కోచ్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు వారిని అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. హలో మేడం. సార్, లీడర్ అంటే ఎవరు? లీడర్షిప్ అంటే ఏంటి? మాకు కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? ఓకే. లీడర్ అంటే ఏంటి అని మీరు అడిగారు. వెరీ గుడ్ క్వశ్చన్. అందరికీ అపోహ ఏంటంటే నేను లీడర్ కాదు అని అనుకుంటారు. అకార్డింగ్ టు మీ ప్రతి ఒక్కరు లీడరే. ఎట్లా అని మీరు అడగవచ్చు. ఎగ్జాంపుల్, మన ఫాదర్ ఈజ్ అ లీడర్ అట్ హోమ్, మదర్ ఈజ్ అ లీడర్ ఇంటి దగ్గర, యాజ్ అ బ్రదర్ యు ఆర్ ఎ లీడర్, యాజ్ అ సిస్టర్ యు ఆర్ ఎ లీడర్, ఇన్ స్కూల్ యు ఆర్ ఎ లీడర్. సో ప్రతి దాంట్లో యు ఆర్ ఎ లీడర్ అన్లెస్ అంటల్ మనం అనుకుంటే తప్ప లీడర్ కారా అనుకుంటే అది మన అపోహ. అకార్డింగ్ టు మీ ప్రతి ఒక్కరు లీడరే. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే వేరేవాళ్ళు ఎవరో వచ్చి మనల్ని మీరు లీడర్ అని చెప్పి మనల్ని ముందు పెట్టి మీరు మాకు లీడర్, మేము మీ వెనక నడుస్తాం అనేది కాదు. ఎందుకంటే ప్రతి రంగంలో యు ఆర్ ఎ లీడర్. ఎగ్జాంపుల్, మనం ఒక ఉమెన్ని తీసుకున్నట్టయితే యాజ్ ఎ మదర్ షీ ఈజ్ అ లీడర్, యాజ్ ఎ డాటర్ షీ ఈజ్ అ లీడర్, యాజ్ ఎ వైఫ్ షీ ఈజ్ అ లీడర్, యాజ్ ఎ గ్రాండ్ మదర్ షీ ఈజ్ అ లీడర్. ఇన్ని రకాలుగా లీడర్షిప్ అనేది మన జీవితంలో ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే నేను ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాను అంటే ఒక లీడర్గానే ఉన్నాను అనేసి. అండ్ లీడర్షిప్ అనేది ఏంటంటే ఒక లీడర్షిప్ కావాల్సింది ఏంటంటే యూ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ and you should have a responsibility and you should have a decision making what I am doing as a leader. అని తర్వాత అకౌంటబిలిటీ ఈజ్ వన్, అనదర్ వన్ ఈజ్ ఫోకస్. అంటే ఒక లీడర్గా ఈ క్వాలిటీస్ ఉంటే నువ్వు లీడర్షిప్లోకి వస్తావు. ఇంకోటి లీడర్షిప్ అంటే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ నేను నిలబడ్డాను, నా వెనక ఒక 100 మంది ఉన్నారు, లేదు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో నేనున్నా నాకు 100 మంది ఫాలోవర్లు ఉన్నారు అంటే అది లీడర్ కాదు. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఐ గాట్ మ్యారీడ్. నేను మ్యారీడ్ కాకముందు ఐఎమ్ సింగిల్, మ్యారీడ్ అయినాక ఏంటి ఐఎమ్ అన్ హస్బెండ్. కానీ నేను ఫాదర్ కావాలంటే ఏం చేయాలి? ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే నేను ఇంకొకరిని జన్మించాలి. అంటే ఒక అంటే నేను ఫాదర్ కావాలి అంటే నేను నాలాంటి వాడిని ఇంకొకరిని క్రియేట్ చేస్తేనే నేను లీడర్ అవుతాను అక్కడ. అప్పటి వరకు అది లీడర్ అనేది కానే కాదు. సో అండర్స్టాండ్ మనం చేసుకోవాలి ఏంటంటే నా వెనక ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే నాకు ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే అది లీడర్షిప్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నవీన్ అని నేను ఇంకొక నవీన్ని నేను క్రియేట్ చేస్తే నేను లీడర్ని అవుతాను. అప్పటి వరకు నేను లీడర్ కానే కాదు. దట్ ఈస్ మై కాన్సెప్ట్, వాట్ ఐ లుక్ ఇన్ టు ఇట్. ఓకే. అంటే స్పెషల్గా లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఎవరైనా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీరు యాజ్ ఎ చైల్డ్ యు ఆర్ ఎ లీడర్ అట్ హోమ్. యాజ్ అ బ్రదర్గా మీరు లీడర్గా ఉండొచ్చు, ఎందుకంటే మీకు తమ్ముళ్ళు ఉండొచ్చు, మీరు ఒక రోల్ మోడల్గా ఉండొచ్చు, మీరు వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకోలేదు. అంటే యు ఆర్ ఆయనకంటే ఎల్డర్ ఉంటారు కాబట్టి, ఆయనకంటే పెద్ద ఉంటారు కాబట్టి యూ కెన్ బి అ రోల్ మోడల్ యాజ్ ఎ లీడర్ దేర్. మీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ మీ వైపు చూస్తూ ఉంటారు, నా బ్రదర్ ఎలా వెళ్తున్నాడు, ఆయన ఫుడ్ స్టెప్స్ ఏంటి, నేను ఎలా ఫాలో కావాలనేది అక్కడ ఉంటుంది. కానీ నోబడీ లేబుల్, మనకి ఏంటంటే ఒక లేబుల్ ఇవ్వరు నువ్వు లీడర్ అని చెప్పేసి. సో మనం ఇనిషియేట్ తీసుకోవాలి యాజ్ ఎ లీడర్షిప్గా. దెన్ ఓన్లీ మనం ఇనిషియేట్ తీసుకుంటేనే మనం లీడర్షిప్ క్వాలిటీస్లోకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇనిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మనకు వచ్చి లీడర్షిప్ అని ఎవరు మనకు బోర్డు పెట్టాడు, లేదంటే మన వెనక ఫాలోవర్స్ ఉండరు. సో దట్ పీపుల్ క్యాన్ పుష్ అస్ టు ద లీడర్స్. దట్స్ వాట్ ఐ థింక్. రైట్ సార్. అంటే ఇంతసేపు అన్నారు ఒక బ్రదర్ కావచ్చు, ఒక హస్బెండ్ కావచ్చు, ఒక వైఫ్ కావచ్చు, ఇంటినంతా మెయింటైన్ చేస్తారు లేడీస్. సో వాళ్ళు కూడా ఒక లీడర్, వాళ్ళు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి లుక్ లైక్ అలా కనిపిస్తారు. సో అలా కాకుండా అంటే ఇప్పటి వరకు మేము ఆ కోణంలో చూడలేదు, పర్సనల్గా నా ఒపీనియన్. అంటే చాలా మంది ఒక కాలనీలో కొందరు ఉంటారు, సో వాళ్ళు అంటే ఒక 10 మంది వెనకేసుకుంటే నేను లీడర్ అనే ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా పాలిటిక్స్లో చూస్తే చిన్నప్పుడు స్కూల్లో నుంచి కూడా క్లాస్ని లీడ్ చేయాలంటే ఒక లీడర్ని పెడతారు. సో లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మనం ఒక 10-20 మందిని మెయింటైన్ చేయాలి, మనకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కోణంలోనే లీడర్ అనేది చూసాం మేము. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఒక 10-20 మంది వెనకాల ఉండడము, వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం, ఆ స్కిల్స్ మాలో ఉన్నాయి కాబట్టి మేము లీడర్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, నేను అనేది అది తప్పని నేను అనట్లేను. అది ఏంటంటే సొసైటీలో మనం చూస్తున్నాం, దాన్ని కరెక్టే అందాం మనం. కానీ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఒక లీడర్ కావాలి. అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫోన్ తయారు చేయబడ్డది, ఆ ఫోన్ అనేది అన్ని ఫోన్స్ ఒకటేలాగా, ఆండ్రాయిడ్స్ అన్నీ ఒకటే సిస్టమ్ ఉంటుంది దానికి. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏదో ఒక టాప్ రన్నింగ్లో ఉంటుంది, ఒక మోడల్ ఆర్ ఒక బ్రాండ్ అనేది. కానీ అన్నీ ఒకటేలాగా
పర్ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ మనం చూస్ చేసుకునే మోడల్ అంటే జనాలు ఎక్కువ మంది చూస్ చేసుకునే మోడల్ని బట్టి అది నంబర్ వన్గా ఉంటుంది. సో అది సింపుల్ అండి. మనం మనుషులు తయారు చేసిన మొబైల్స్కే మనం అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనల్ని తయారు చేసిన దేవుడు తప్పెత్తుపోడు కదా. ప్రతి ఒక్కరికి ఒకటే క్వాలిటీ ఇస్తాడు, ఈక్వల్గా ఇస్తాడు. సో మనం రికగ్నైజ్ చేసుకొని నేను కూడా లీడరే అని ఎవరు మనకు చెప్పాను, ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరు వచ్చి బ్రాండ్ ఇయర్ మనకు. మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవడమే లీడర్షిప్. అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఇంటి దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, స్కూల్లో మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు స్టార్ట్ చేయొచ్చు, కాలనీలో మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు తీసుకునే ఇనిషియేషన్ ఏదైతే ఉంటుందో, ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దట్ మేక్స్ యూ ఏ లీడర్. నాకెందుకులే అని అనుకుంటే నోబడీ క్యాన్ బికమ్ అ లీడర్ అక్కడ. అట్లా అని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 100 మంది వెనక మనకు ఉంటే లీడర్ మనం కాదు. ఎప్పుడైతే మీరు నిలబడి మీలాగా ఒక 100 మందిని మీరు క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు లీడర్గా ఉంటారు. మీ వైపు జనాలు వచ్చి చూసినప్పుడు అప్పుడు మీరు లీడర్ అని నేను అనుకుంటాను. చాలా బాగా చెప్పారు సార్. కానీ ఇంకో చిన్న డౌట్ మిగిలిపోయింది. లీడర్ అనేవాళ్ళు ఎప్పుడైనా అంటే ఒక రాంగ్ డెసిషన్ తీసుకోగానే వాళ్ళకున్న కాన్ఫిడెంట్ తగ్గిపోతుందా? అంటే వేరే వాళ్ళు కూడా చూడడం లీడర్ అనగానే కొద్ది రెస్పెక్ట్ ఇస్తారు. ఒక కాలనీలోకి రాగానే 10 మంది లేచి నించోడము. అలా ఆ కోణంలో చూస్తేనే లీడరా? ఒక డెసిషన్ ఏదైనా రాంగ్‌గా తీసుకున్నంత మాత్రాన వాళ్ళ కాన్ఫిడెంట్ ఏమైనా తగ్గిపోతుందా? సింపుల్ అండి. ఒక అందరం వి ఆర్ నాట్ 100%. ఐయామ్ రైట్ ఆర్ రాంగ్? సో 100% కానప్పుడు యాజ్ ఎ హ్యూమన్స్ మనం తప్పు చేస్తాం. కానీ మనకు ఒక ఛాన్స్ ఉంది రెక్టిఫై చేసుకోనికి. మనకు నిజంగా చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీ వాళ్ళు మంచి మంచి టైటిల్స్ పెడతా ఉంటారు. ఏందంటే ఒక మూవీ వచ్చింది ఇట్స్ ఎ యూ టర్న్. మనం తప్పు చేసి ముందుకు వెళ్ళిపోయాము, బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ వి కెన్ కమ్ బ్యాక్. మనం అక్కడే నిలబడి ఏడ్చుకుంటూ నేను తప్పు చేశాను, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేను అనేది ఉండకూడదు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తాను అంటే, ఎప్పుడైతే మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్లో ఉరుకుతుండి కింద పడతాం. కింద పడంగానే అక్కడ ఏడ్చుకుంటూ అయితే కూర్చోం కదా, మనం లేస్తాం. సో ప్రతి డౌన్ఫాల్ ఈజ్ నథింగ్ బట్ మనం నెక్స్ట్ రైజ్ కానికనే ఉంటుంది. కాబట్టి మన మిస్టేక్స్ ద్వారానే మనం నేర్చుకుంటూ వెళ్తాం. అది మన సక్సెస్ స్టోన్స్ అనుకొని, స్టెప్పింగ్ స్టోన్స్ అని ముందుకెళ్ళాలి మనం. మీరన్నారు ప్రతి ఒక్కరిలో లీడర్ అనే వాళ్ళు ఉంటారు, ఎవరు మనని గుర్తించరు అని. సో అంటే ఇద్దరు లేడీస్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఒక లేడీ ఇంట్లోనే ఉంటుంది, అంటే హోమ్ మేకర్ అవ్వచ్చు, జస్ట్ ఇంట్లో ఉంటుంది, మనందరికీ అన్ని చేసి పెడుతుంది, మన మదర్ కావచ్చు. అలాంటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక స్టార్డమ్ కానీ, ఒక టాలెంట్, ఇంకా ఏదో సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఎనీథింగ్, వాళ్ళు ఇంకేదైనా ఎక్స్ట్రా టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు ఒక సింగర్ అనేది ఆమె పర్పస్ తెలుసు, ఆమె టాలెంట్ తెలుసు కాబట్టి షోకేస్ చేసుకుంది. అన్లెస్ అంటే నేను షోకేస్ చేసుకోకపోతే నన్ను గుర్తించేవారు ఎవరు లేరు. సో నా దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి, బట్ నేను దాన్ని షోకేస్ చేయలేదనుకోండి, అవసరం వచ్చినప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? యాజ్ సింపుల్ యాజ్ దట్. మనము జనాల్లోకి కనబడాలి, లేదంటే మన పనులు కనబడాలంటే వీ నీడ్ టు షోకేస్ అవర్ సెల్ఫ్ టు ద పీపుల్ దట్ ఐ కెన్ డూ దిస్. ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోయినా తీసుకొని చేయడమే లీడర్షిప్ క్వాలిటీ అనేది. ఇనిషియేషన్ అన్నాను చూసారా. సో ఐదర్ యువర్ హౌస్ వైఫ్, దట్ ఈస్ యువర్ చూజ్, అది మీరు చూస్ చేసుకున్నారు. బీ ద బెస్ట్ ఇన్ ఇట్. ఇఫ్ యు ఆర్ అ సింగర్, బీ ద బెస్ట్ ఇన్ ఇట్. అంటే మీ క్వాలిటీస్ని, ఏదైతే మీ క్వాలిటీస్ ఉన్నా యు ఆర్ షోయింగ్ ఫర్ టు ద పీపుల్ దట్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.